హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో మనం ఆల్రెడీ 3 పార్ట్స్ అనేవి చేసేసాం గ్రామర్ రూల్స్లో. అంటే 10 రూల్స్ అనేవి డిస్కస్ చేసాం. సో పార్ట్ 4 ఇది. రూల్ నెంబర్ 11 టు 13 రూల్స్. సో ఏంటి ఈ 3 రూల్స్ అనేవి మనం డిస్కస్ చేస్తున్నాము అంటే ఏంటంటే జెరన్స్ కోసం, అలాగే ఇన్వర్షన్ రూల్స్ ఏంటి, కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి కదా. సో అవి ఎక్కడ ఏ కేసెస్లో యూజ్ చేస్తాం అనేది కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం ఈరోజు వీడియోలో. సో లెట్ స్టార్ట్ ద వీడియో. సో రూల్ నెంబర్ 11 నార్మల్గా పైన చూస్తే పొసెసివ్ యాడ్జెక్టివ్స్ ఏంటి, జెరండ్ యూసేజ్ ఏంటి, అసలు జెరండ్ కాన్సెప్ట్ ఏంటి అనేది రూల్ నెంబర్ 11లో డిస్కస్ చేస్తాం మనం. అలాగే వాటి యొక్క ఎగ్జాంపుల్స్ కూడా మనం చూద్దాం. రూల్ నెంబర్ 12 చూసుకుంటే లా ఆఫ్ ఇన్వర్షన్ రూల్స్, దాని యొక్క స్ట్రక్చర్స్ ఏంటనేవి క్లియర్గా చూద్దాం, వాటి యొక్క ఎగ్జాంపుల్స్. 13 వచ్చేసి ఆర్టికల్స్ అనేవి ఎలా ప్రైమరీ కేసెస్లో సెకండరీ యూసేజ్ ఏంటి అనేవి. ఏంటి ప్రైమరీ, సెకండరీ, జెరండ్, వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ అనుకుంటున్నారా? చూద్దాం, డిస్కస్ చేస్తే మీకు క్లియర్గా ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో జాగ్రత్తగా వినండి. ఐ హోప్ మీరు నోట్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంపార్టెంట్ రూల్స్ అండి ఇవి. మనం మస్ట్ అండ్ షుడ్గా వీడియో వినేసామా అని నెగ్లెక్ట్ చేయకూడదు. సో మనం నోట్స్ అనేది మెయింటైన్ చేస్తే మనకి రివిజన్ కింద బాగా యూస్ అవుతాయి. అస్తమానం మనం వీడియోస్ అనేవి చూడలేం కాబట్టి, సో మీకు అర్థమయ్యే వరకు వీడియోస్ చూడండి. మీకు ఏమర్థమైందా అనేది ఒక స్మార్ట్ నోట్స్ అనేవి క్విక్ పాయింట్స్ లాగా నోట్ చేసుకోండి. సో ఇవి అండి 11 టు 13 రూల్స్ అనేవి. ఫస్ట్ రూల్ చెప్పాను కదండి, పొసెసివ్ యాడ్జెక్టివ్స్ అలాగే జెరండ్ అంటే ఏం లేదండి, అదొక వెర్బ్ ఫామ్, అంటే వి ఫామ్ వెర్బ్ అనమాట. సో ఎప్పుడైతే ఒక వెర్బ్కి ఇంగ్ అనేది చేర్చామో ఆ వెర్బ్ అనేది ఐఎన్జి ఇంగ్ ఫామ్ అనేది యాడ్ చేసిన తర్వాత నౌన్ కింద వర్క్ చేస్తే దాన్ని జెరండ్ అంటారు. సో ఏంటి అలాంటి కేసెస్, పొసెసివ్ యాడ్జెక్టివ్స్ అంటే ఏంటి చూద్దాం. సో యూజ్ ఏ పొసెసివ్ యాడ్జెక్టివ్. లైక్ పొసెసివ్ యాడ్జెక్టివ్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే, పొసెసివ్నెస్ అంటే మనం చాలా డైలీ రెగ్యులర్గా ఫీల్ అవుతాం కదండి, దాన్నే పొసెసివ్నెస్ అంటాంగా. సో పొసెసివ్ యాడ్జెక్టివ్స్ అంటే ఏంటి, మై, నాది, నాకు అనే ఫీలింగ్ ఉంటుంది కదా. సో అలాంటివి ఏ కేసెస్లో యూజ్ చేస్తాము. అలాగే మనం జెరండ్ ముందు కన్ఫామ్గా పొసెసివ్ యాడ్జెక్టివ్స్ అనేవి యూజ్ చేయాలి. మై, అవర్, హిజ్, హెర్, దేర్, యువర్ అనేవి పొసెసివ్ యాడ్జెక్టివ్స్. సో జెరండ్ అంటే ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అనేది యాడ్ అవ్వి ఒక వెర్బ్కి. సో అది నౌన్ కింద మనం యూజ్ చేస్తే దాన్ని జెరండ్ అంటారు. సో గుర్తుపెట్టుకోండి, జెరండ్ అంటే కొత్త వర్డ్ ఏం కాదు. సో అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. సో ఎందుకు ఈ రూల్ అనేది అప్లై చేస్తామంటే, సో జెరండ్ ఫంక్షన్స్ యాజ్ ఏ నౌన్, సో ద పాసెసివ్ ఫామ్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఇట్. ఎప్పుడైతే జెరండ్ అనేది నౌన్ కింద యాక్ట్ చేస్తుందో అప్పుడు పొసెసివ్ ఫామ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేయాలి మనం. ఏంటి అని చూద్దాం ఇక్కడ. మై, మీ. సో మై అనేది పొసెసివ్ ఫామ్, మీ అనేది ఆబ్జెక్టివ్ కేస్. అంటే మనం ఎప్పుడు మీ అనేది యూజ్ చేయకూడదు, మై అనేది పొసెసివ్ యాడ్జెక్టివ్ అనమాట. ఎగ్జాంపుల్స్ చూద్దాం, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ చూడండి, ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఏంటంటే, ఐ హోప్ యూ డోంట్ మైండ్ మీ బారోయింగ్ యువర్ కార్. సో ఇక్కడ మనం ఏం చెప్పాము, డోంట్ మైండ్ మీ బారోయింగ్. బారోవింగ్ అంటే బారో మీన్స్ వెర్బ్ ఫామ్, ఐఎన్జీ యాడ్ అయింది కాబట్టి ఇది జెరండ్. ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ నౌన్ బికాజ్. సో మనం ఏం డిస్కస్ చేస్తాం, మీ అనేది ఆబ్జెక్టివ్ కేసులో యూజ్ చేయాలి, ఆబ్జెక్టివ్ కేసులోనే. సో ఇక్కడ మనం ఎప్పుడైతే జెరండ్ అనేది మనం సెంటెన్స్లో చూసామో మస్ట్ అండ్ షుడ్గా మనం పొసెసివ్ యాడ్జెక్టివ్ అనేది యూజ్ చేయాలి. సో మీ అనేది రాంగ్, మై అనేది యూజ్ చేయాలి ఫస్ట్ ఎగ్జాంపుల్లో. సెకండ్ చూసుకుంటా, ఐ నో హిస్ రీడింగ్ ఎవ్రీ నైట్ హ్యాస్ హెల్ప్డ్ హిమ్ పాస్ ద టెస్ట్. సో పొసెసివ్ ప్లస్ జెరండ్, రీడింగ్, ఫోకస్ ఈజ్ ఆన్ రీడింగ్. ఓకేనా. అలాగే ఎగ్జాంపుల్ 3 చూసుకుంటే ఐ హోప్ యూ డోంట్ మైండ్ మై స్టేయింగ్ విత్ యూ నెక్స్ట్ వీక్. సో స్టేయింగ్ అనేది ఇక్కడ జెరండ్, మనం పొసెసివ్ యాడ్జెక్టివ్ అనేది మై అనేది యూజ్ చేసాం. సో రూల్ నెంబర్ 11 అనేది ఇదండి, జెరండ్ పొసెసివ్ యాడ్జెక్టివ్ ఎక్కడ యూజ్ చేస్తామో అనేది మనం రూల్ నెంబర్ 11లో తెలుసుకున్నాం. సో
12 లా ఆఫ్ ఇన్వర్షన్. ఇన్వర్షన్ లాస్ అంటే ఏంటి? ఇన్వర్షన్ పుట్స్ ద వెర్బ్ బిఫోర్ ద సబ్జెక్ట్ ఫర్ ఎంఫసిస్ ఆర్ స్పెషల్ ఎఫెక్ట్. స్పెషల్గా చెప్పాలి, మనం ఇప్పటివరకు చెయ్యలేదు, అది ఇప్పుడే చేసాము, అలాంటి కేసెస్ని మనం ఎంఫసైజ్ చేయడానికి అంటే పర్టికులర్గా మెన్షన్ చేయడానికి మనం లా ఆఫ్ ఇన్వర్షన్స్ అనేవి వాడతాం. సో అలాంటి కేసెస్ ఏంటి? 2 టైప్స్ ఉంటాయి. పార్షియల్ ఇన్వర్షన్ ఉంటుంది, కంప్లీట్ ఇన్వర్షన్ అనేది ఉంటుంది. సో వాటి యొక్క నార్మల్ స్ట్రక్చర్ చూసుకుంటే సబ్జెక్టు, హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్ ఇలా సెంటెన్స్ వచ్చిందనుకో నార్మల్ సెంటెన్స్ అది. అదే మనం స్పెషల్ ఎఫెక్ట్తో చెప్పాలి అంటే ఇన్వర్షన్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందంటే హెల్పింగ్ వెర్బ్తో ఏ సెంటెన్స్ అయితే స్టార్ట్ అవుతుందో సో దాన్ని లా ఆఫ్ ఇన్వర్షన్లో చెప్పినట్టు అనమాట. అది స్పెషల్ కేస్ అనమాట. ఎప్పుడైతే ఒక సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది ఫస్ట్ నుండి హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అయిందో, హెల్పింగ్ వెర్బ్, సబ్జెక్ట్, మెయిన్ వెర్బ్ ఇలాంటి స్ట్రక్చర్ మనం చూస్తే వీఆర్ ఎంఫసైజింగ్ దట్ సెంటెన్స్ అనమాట. సో జనరల్ చూసుకుంటే అలాగే యాడ్వర్బ్తో కూడా ఇక్కడ మనం చూసినట్టయితే స్టార్ట్ అవుతుంది. సో ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఎగ్జాంపుల్స్ చూద్దాం. నార్మల్ వెర్స్ ఇన్వర్షన్ ఏంటంటే నార్మల్ సెంటెన్స్ ఎలా ఉంటుంది? ఐ హ్యావ్ నెవర్ సీన్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. సో ఇక్కడ ఏం చెప్తున్నాం, మనం అలాంటి ప్లేసెస్ నేను చూడలేదు అంటే నువ్వు ఇదే కాకుండా వేరేది కూడా చూడలేదు, ఇలా అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లేసెస్ కానీ లేదంటే మూవీస్ కానీ అలాంటివి చెప్పినప్పుడు మనకి ఒక అడ్వెంచర్స్ లాగా. సో అటువంటి సెంటెన్సెస్ అనేవి నార్మల్గా ఇదే కాదు ఇంకోటి కూడా చూడలేదు, నువ్వు చూడలేను చాలా ఉంటాయి. సో నార్మల్గా డిస్క్రైబ్ చేసినట్టు. అదే ఇన్వర్షన్లో చెప్పాలంటే నెవర్ హ్యావ్ ఐ సీన్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. సో ఇప్పటి వరకు థ్యాంక్ గాడ్ అలాంటి ప్లేసెస్ అసలు నేను ఇప్పటికొచ్చి చూడలేదు అనేది ఎంఫసైజ్ చేయడం సెంటెన్స్ని. హోల్ టైం చూడండి, ఇక్కడ ఎంఫసైజెస్ దట్ ఇన్ ద స్పీకర్స్ హోల్ లైఫ్ టైం దిస్ హ్యాజంట్ హ్యాపెండ్. ఇప్పటికొచ్చి ఇలాంటి సిచ్యువేషన్స్ కానీ ఇలాంటి మిరాకిల్స్ కానీ జరగలేదు అనే సెంటెన్సెస్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం లా ఆఫ్ ఇన్వర్షన్ అనేది యూజ్ చేస్తాం. మనం ఆల్రెడీ అనుకున్నాం కదా పార్షియల్ ఇన్వర్షన్, కంప్లీట్ ఇన్వర్షన్ అనేది 2 టైప్స్ అని. సో యాడ్వర్బ్తో స్టార్ట్ అయ్యి హెల్పింగ్ వెర్బ్, సబ్జెక్టు, మెయిన్ వెర్బ్ ఇలా ఉందనుకోండి సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది. సో పార్షియల్ ఇన్వర్షన్ అంటుంది. రేర్లీ డిడ్ హీ గో దేర్, సెల్డమ్ హ్యావ్ ఐ సీన్ సచ్ ఎ బ్యూటిఫుల్ వ్యూ. కంప్లీట్ ఇన్వర్షన్ ఏంటంటే యాడ్వర్బ్ తర్వాత మనకి హెల్పింగ్ వెర్బ్ కాకుండా మెయిన్ వెర్బ్తో స్టార్ట్ అవుతుంది యాడ్వర్బ్ వచ్చి. సో హియర్ కమ్స్ ద కింగ్, దేర్ గోస్ ఆల్ అవర్ మనీ. సో ఇలాంటి సెంటెన్సెస్ అనేవి మనం చూస్తాము. సో పార్షియల్ ఇన్వర్షను, కంప్లీట్ ఇన్వర్షన్ అనేది 2 టైప్స్ ఉంటాయి. అర్థమైంది అనుకుంటున్నాను మీకు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా మీకు? లేదంటే మళ్ళీ వీడియో రిపీట్ చేసి చూడండి, మీకు అర్థమయ్యే వరకు నేర్చుకోవాలి, ఎందుకంటే డౌట్ అనేది ఉంచుకోకూడదు మనం. సో ఇన్ని స్ట్రక్చర్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి, అంత కష్టం కదా అని అనుకోవచ్చు. మీకు ఒక క్వశ్చన్ అనేది అరైజ్ అవ్వచ్చు, కానీ అన్నీ కంప్లీట్గా మనకి ప్రాక్టీస్ చేస్తుంటే అలవాటు అవుతుంటుంది. సో మనం జస్ట్ ఎరోనియస్ పార్ట్ అనేది ఐడెంటిఫై చేసేలాగా మనకు కొంచెం నేర్చుకుంటే చాలు. ఒక చూడండి కొన్ని రూల్స్ అనేవి మనకు గుర్తుంటాయి. సో మీకు అంతగా స్ట్రైక్ అవ్వకపోతే యూ కెన్ స్కిప్ దట్ క్వశ్చన్, అలా ఉండాలి, అంతేగాని ఒకే దగ్గర స్ట్రక్ అయిపోకూడదు. సో నెక్స్ట్ రూల్ చూద్దాం. సో ఇందులో కామన్ ఎర్రర్స్ ఏంటి చూద్దాము. నో సూనర్తో ఇంకొకటి ఉంటుంది. నో సూనర్ వచ్చినప్పుడు ఇన్వర్షన్స్లో దాన్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వాలి, ఓకేనా? సో నో సూనర్ హ్యాడ్ ఐ ఎంటర్డ్ ద క్లాస్ ఇట్ బిగాన్ టు రైన్. సో ఇక్కడ ఇట్ అనేది యూజ్ చేసాం, కానీ మన నో సూనర్ ఎప్పుడైతే బ్లైండ్గా కొన్ని ఉంటాయి కదా, నో సూనర్ వచ్చినప్పుడు కన్ఫర్మ్గా దాన్ అనేది యూజ్ చేయాలి, ఓకేనా? అలాగే సెకండ్ సెంటెన్స్ చూసుకుంటే హీ నెవర్ గోస్ టు టెంపుల్ నైదర్ షీ డస్. కరెక్ట్ సెంటెన్స్ చూసుకుంటే హీ నెవర్ గోస్ టు టెంపుల్ నైదర్ డస్ షీ. ఇక్కడ నో సోనర్ రాలేదు కదా, అందుకే దాన్ రాలేదు. సో నైదర్ వచ్చినప్పుడు ఎప్పుడు మనం డస్ అనేది చూడండి హెల్పింగ్ వెర్బ్ అనేది సబ్జెక్ట్ ముందు రావాలి. షీ డస్ అనేది యూజ్ చేసాం, షీ అనేది ఇక్కడ డస్ అనేది హెల్పింగ్ వెర్బ్, ఓకేనా? అనేది సబ్జెక్ట్ ముందు అనేది మనం మెన్షన్ చేయాలి కాబట్టి
ఆ యూసేజ్ ఆఫ్ సెంటెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా తెలుసుకోవాలి. సో మీకు బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ కన్ఫామ్గా నో సూనర్ వచ్చినప్పుడు దాన్ అనేది రావాలి, నాట్ వెన్ అనేది రాకూడదు, మనం యూజ్ చేయకూడదు. రూల్ నెంబర్ 13 చూసుకుంటే ఆర్టికల్స్ విత్ ప్లేసెస్. ఆర్టికల్స్ అంటే ఏ, యాన్, ది 3 ఉంటాయి ఆర్టికల్స్ అనేవి. మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది ఏ ఎక్కడ యూజ్ చేయాలి, ఏ యాన్ ఎక్కడ యూజ్ చేయాలి, ది అనేది ఎక్కడ యూజ్ చేయాలి అనేది ఆర్టికల్స్లో ఒక కాన్సెప్ట్ ఇది. సో విత్ కామన్ ప్లేసెస్, ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్, కాలేజ్, చర్చ్, బెడ్, టేబుల్, హాస్పిటల్, మార్కెట్, ప్రిజన్, జైల్, కోర్ట్, టెంపుల్, మాస్క్, యూనివర్సిటీ ఎక్సెట్రా. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి సెంటెన్సెస్ అనేవి మనకి సెంటెన్స్లో కనిపిస్తే డు నాట్ యూజ్ ది వెన్ యూజ్డ్ ఫర్ ద ప్రైమరీ పర్పస్, సెకండరీ పర్పస్, ప్రైమరీ పర్పస్ అనేది మనం వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నాం. ఇక్కడ ఏంటి ప్రైమరీ పర్పస్ అంటే ఏంటి, వర్క్ ఫర్ విచ్ దే ఆర్ మేడ్. సెకండరీ పర్పస్ అంటే ఏంటి, ఎనీ అదర్ వర్క్. అంటే ఏంటిది క్లమ్జీగా ఉంది అనుకుంటున్నారా? ఎగ్జాంపుల్ చూద్దాం. సో ది అనేది మనం యూజ్ చేయకూడదు ఇలాంటి హింట్ వర్డ్స్ అనేవి మనం సెంటెన్స్లో చూసినప్పుడు. ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రైమరీ పర్పసెస్ ఏంటి, చిల్డ్రన్ గో టు స్కూల్ ఎవ్రీడే. సో చిల్డ్రన్ స్కూల్కి వెళ్తున్నారు అని ఉంది ఇక్కడ ఎవ్రీడే. సో హీ గోస్ టు టెంపుల్ అనేది ఉంది. మనకి ఇక్కడ టెంపుల్కి వెళ్ళడం, స్కూల్కి వెళ్ళడం అనేది ప్రైమరీ పర్పస్. వాళ్ళ యొక్క పర్పస్ ఏంటంటే చదువుకోవడం. స్కూల్కి ఎందుకు వెళ్తారు, మనకి స్ట్రైక్ అవుతుంది అంటే చదవడానికి. అలాగే టెంపుల్కి ఎందుకు వెళ్తాం, పీస్ ఆఫ్ మైండ్ కోసం, వర్షిప్ కోసం అలా వెళ్తూ ఉంటాం. సో ఇట్స్ ఎ ప్రైమరీ పర్పస్ అనమాట. ఇవి వీ గో టు చర్చ్ ఆన్ ఫ్రైడేస్. చర్చ్కి ఎవ్రీ ఫ్రైడే వెళ్తాం, ఇట్స్ ఎ కామన్ థింగ్. ద పొలిటీషియన్ వాజ్ సెంట్ టు జైల్. ఎవరైతే రాంగ్ చేస్తారో జైలుకి వెళ్తారు, ఇట్స్ ఎ కామన్ పర్పస్. అసలు సెకండరీ పర్పస్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ హీ గోస్ టెంపుల్కి తను వర్క్ చేయడానికి, లైక్ ప్రీస్ట్ లాగా లేదంటే వర్కర్ లాగా, క్లీనింగ్ పర్పస్ అలా వెళ్తే అక్కడ వర్షిప్ ఒక్కటే కాదు, మనకి మన పర్పస్ కోసం, సెకండరీ పర్పస్ కోసం వెళ్తున్నాం. అలాగే చర్చ్కి వెళ్ళామనుకోండి, అక్కడ నార్మల్గా ఒక బ్రదర్లా, ఫాదర్లా, లేదంటే వర్కర్లా, క్లీనర్లా, అలా ఆర్గనైజర్లా అలా వెళ్తూ ఉంటాం కదా. సో దాన్ని సెకండరీ పర్పస్ అంటారు. హిజ్ హోమ్ ఈజ్ జస్ట్ బిసైడ్ ద టెంపుల్. సో టెంపుల్ పక్కన ఇతను హోమ్ ఉంది అంటే మనం హోమ్ని రిప్రజెంట్ చేయడానికి టెంపుల్ యూజ్ చేస్తున్నాం. హీ గోస్ టు ద టెంపుల్ అంటే అతను వర్షిప్ చేయడానికి కాకుండా వేరే ఏదైనా పని చేసుకోవడానికి వెళ్తున్నాడు అనమాట. అలాంటి కేసెస్లో మనం ది అనేది యూజ్ చేయాలి. సో ఇవండి 11 to 13 రూల్స్ అనేవి. పొసెసివ్ యాడ్జెక్టివ్స్ ఎలా యూజ్ చేస్తాం జెరండ్ ముందు, అలాగే జెరండ్ అంటే ఏంటి చూసాం 11లోని. 12 ఏం చూసాము, ఇన్వర్షన్స్, పార్షియల్ ఇన్వర్షన్, కంప్లీట్ ఇన్వర్షన్ ఎలా ఉంటుంది అనేది చూసాం. అలాగే రూల్ నెంబర్ 13లో నో సూనర్ దాన్ ఎలా వచ్చింది, ప్రైమరీ పర్పస్ ఎలా ఉంటుంది, సెకండరీ పర్పస్ ఎలా ఉంటుంది అనేది యూజ్ చేసాం. సో ఇదండి 3 రూల్స్ టోటల్గా డిస్కస్ చేసాం మనం. ఇప్పటికీ 13 రూల్స్ అనేవి మనం కంప్లీట్ చేసాము. జస్ట్ రివైజ్ చేయండి ఈ వీడియో చూసే ముందు. లాస్ట్ 2 వీడియోస్ కూడా ఒకసారి రీక్యాప్లా చూసారంటే, అందుకే నోట్స్ అనేది మెయింటైన్ చేస్తాం, మనకి క్విక్ రివిజన్లా ఉంటుంది. ఓకే ఈరోజు ఇవి విన్నాము, ఓకే నెక్స్ట్ రూల్స్ ఇవి వినాలి. సో లింక్డ్ రూల్స్ అనేవి వచ్చినప్పుడు మనకి ఈజీగా గుర్తుంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే.